హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వన్ పీస్ సీజన్ 2 కి సంబంధించిన ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇమేజ్ రిలీజ్ చేశారు. దాంతో పాటు సీజన్ 2 కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ టీజర్ ద్వారా వన్ పీస్ సీజన్ 3 కూడా ఉండబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. సో వన్ పీస్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ 2026 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. కానీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే జాక్ రేగర్ అనే ఒక డైరెక్టర్ రెసిడెంట్ ఈవిల్ రీబూట్ మూవీని తీయబోతున్నాడు. ఈ మూవీ యొక్క స్టోరీ ఒక ఒరిజినల్ స్టోరీ అంట. అండ్ ఈ మూవీలో రెసిడెంట్ ఈవిల్ గేమ్స్ నుంచి ఎటువంటి క్యారెక్టర్స్ ని తీసుకోవట్లేదని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ జాక్ రేగర్ అనే డైరెక్టర్ వెపన్స్ అనే ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ తీశాడు. అండ్ ఆ మూవీ రీసెంట్లీ రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ అయితే చాలా బాగుందంట. సో మీ దగ్గరలో ఎక్కడైనా ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే మనకి కొన్ని నింజా టెక్నిక్స్ ఉన్నాయి కదా చూడడానికి, అవి యూస్ చేసి చూడండి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 7th పార్ట్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ 7th పార్ట్ కి సంబంధించిన డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిందంట. రీసెంట్లీ రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ యొక్క కో రైటర్ అయిన లోరీ ఇవాన్స్ టైలర్ ఈ 7th పార్ట్ ని డెవలప్ చేస్తున్నారు, స్క్రిప్ట్ రాస్తున్నారు. అండ్ ప్రాబబ్లీ ఈ 7th పార్ట్ వచ్చేసి 2027 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్స్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 2 December 10th జియో హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది కదా. రీసెంట్లీ ఈ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఈ సీజన్ 3 ని పెర్సీ జాక్సన్ బుక్స్ లో థర్డ్ బుక్ అయిన ద టైటన్స్ కర్స్ అనే బుక్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ప్రాబబ్లీ సీజన్ 3 2027 లో జియో హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే క్రిస్టఫర్ నోలన్ గారు తీస్తున్న ద ఒడిస్సీ మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ July 17th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అంటే ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఆల్మోస్ట్ 1 year టైం ఉందన్నమాట. సో డెఫినెట్లీ మన నోలన్ మామ ఒడిస్సీ మూవీని మంచి క్వాలిటీతో మన ముందుకు తీసుకొస్తాడని మనం ఆశించవచ్చు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ జేమ్స్ కెమెరామెన్ తాతగారు వెరైటీ వాళ్ళతో జరిగిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే ప్రెసెంట్ తాతగారి వయసు 70 సంవత్సరాలు అనమాట. అయినా కూడా తాతగారి ఆరోగ్యం బాగానే ఉంది, ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదంట. సో నెక్స్ట్ అవతార్ ఫ్రాంచైజ్ లో రాబోయే 4th and 5th మూవీస్ ని ఆయనే డైరెక్ట్ చేస్తారు అని కన్ఫర్మ్ చేశారు. కానీ అవతార్ 6th and 7th మూవీస్ ని వేరే డైరెక్టర్స్ తీసే ఛాన్స్ ఉందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ అయితే తాతగారు అవతార్ 3 మూవీ తర్వాత హిరోషిమా బాంబింగ్ గురించి ఒక మూవీ తీస్తున్నారు. ఆ మూవీ తర్వాత అవతార్ 4 and 5 మూవీస్ కి సంబంధించిన ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు స్టార్ వార్స్ యూనివర్స్ కి అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి ఒక ఎండింగ్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నేను లాస్ట్ వీక్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా డైజీ రిడ్లీతో ద న్యూ జేడీ ఆర్డర్ అనే ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు అని. ఈ మూవీతో న్యూ సాగా స్టార్ట్ చేసి ఒక పెద్ద ఈవెంట్ ని సెటప్ చేయబోతున్నారంట. అండ్ ఈ సాగా ఎండ్ అవుతున్న టైంలో ఈ స్టార్ వార్స్ యూనివర్స్ లో ఉన్న ఓజీ క్యారెక్టర్స్ అన్ని రిటర్న్ అయ్యేలాగా ఒక పెద్ద ఈవెంట్ సెటప్ చేయబోతున్నారు, ఒక పెద్ద ఎండింగ్ ఇవ్వబోతున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో స్టార్ వార్స్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ డైరెక్టర్ షాన్ లెవై ఈ స్టార్ వార్స్ యూనివర్స్ లో స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ అనే ఒక మూవీ తీస్తున్నాడు. అండ్ ఈ మూవీలో రైన్ గోస్లింగ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు కదా. ఈ స్టార్ ఫైటర్ మూవీలో మెయిన్ విలన్ గా నటించడానికి మ్యాట్ స్మిత్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. ఇతను ప్రీవియస్లీ సోనీ వాళ్ళు తీసిన మోర్బియస్ మూవీలో విలన్ గా నటించాడు. అండ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ మూవీ May 28, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే కార్స్ యానిమేటెడ్ మూవీస్ ఉన్నాయి కదా, దానికి స్పిన్ ఆఫ్ గా కార్స్ ఆన్ ద రోడ్స్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా వచ్చింది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. అండ్ ఈ సిరీస్ ప్రెసెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు కార్స్ లైట్నింగ్ రేసర్స్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ ని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ లో లైట్నింగ్ మెక్వీన్ అండ్ మేటర్ క్యారెక్టర్స్ రిటర్న్ కాబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ ని స్పెషల్ గా డిజ్నీ ప్లస్ ఓటీటీ అండ్ డిజ్నీ జూనియర్ ఛానల్స్ కోసం డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేసి కొత్తగా కామిక్ యాక్యురేట్ గా మూవీస్ తీశారు. కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేకపోయాయి. సో ఈ ఫ్రాంచైజ్ ని మళ్ళీ పాత ట్రాక్ లోకి తీసుకురావడానికి మైకెల్ బే ని రిటర్న్ తీసుకురాబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. అండ్ రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మైకెల్ బే అఫీషియల్ గా రిటర్న్ అయ్యారంట. అండ్ అతను ఒక న్యూ ట్రాన్స్ఫార్మర్స్ మూవీని డెవలప్ చేస్తున్నారంట. అండ్ మైకెల్ బే ఈ ఫ్రాంచైజ్ ని పాత మూవీస్ లాగా కాకుండా ఒక న్యూ వర్షన్ లో ఈ ఫ్రాంచైజ్ ని డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో ఏది ఏమైనా సరే మైకెల్ బే అయితే రిటర్న్ అయిపోయాడు. మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ పాత ట్రాక్ లోకి వచ్చేస్తే అంతే చాలు. అండ్ తర్వాత నా ఫేవరెట్ అప్డేట్ విషయానికి వస్తే ద డెవిల్ వియర్స్ ప్రాదా అనే ఒక కామెడీ డ్రామా మూవీ ఉంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అండ్ ఈ సీక్వెల్ మూవీలో ఎవరిని తీసుకున్నారో మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది ఇంకెవరో కాదు, నన్ అదర్ దెన్ సిడ్నీ స్వీనీ. ఎస్, ఇప్పుడు మీరు విన్నది నిజమే. ఈ మూవీలో సిడ్నీ స్వీనీని తీసుకున్నారు. అండ్ అంతేకాదు ప్రెసెంట్ సిడ్నీ స్వీనీ క్రిస్టీ అనే ఒక బయోపిక్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీని క్రిస్టీ మార్టిన్ అనే ఒక ప్రో బాక్సర్ లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతుందంట. ప్రాబబ్లీ మన దగ్గర రిలీజ్ అవ్వకపోవచ్చు.
అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ వీడియో స్టార్టింగ్ లో రెసిడెంట్ ఈవిల్ వెపన్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాక్ రైగర్ గురించి చెప్పాను కదా. అతను జేమ్స్ గన్ డీసీయూ కోసం జోకర్స్ హెంచ్మెన్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశాడంట. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ వచ్చేసి ద హెంచ్మెన్. ఈ మూవీలో ఒక లో లెవెల్ హెంచ్మెన్ లక్కీలీ బ్యాట్మెన్ ని ఇన్కెపాసిటేట్ చేస్తాడంట, అంటే బ్యాట్మెన్ ని అసమర్థుణ్ణి చేస్తాడంట. అండ్ ఈ మూవీలో జోకర్ అండ్ హార్లీ క్విన్ కూడా ఉండేటట్టు జాక్ రైగర్ ప్లాన్ చేశాడంట. కానీ జాక్ రైగర్ ఈ ఐడియాని డెవలప్ మాత్రమే చేసుకున్నాడు, ఇంకా డీసీ వాళ్ళకి పిచ్ చేయలేదంట. అండ్ డీసీ వాళ్ళకి జేమ్స్ గన్ కి ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదంట. మేబీ ఒకవేళ ఫ్యూచర్ లో పిచ్ చేసి జేమ్స్ గన్ కి ఈ ప్రాజెక్ట్ నచ్చితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రీవియస్లీ స్నైడర్ వర్స్ లో హార్లీ క్విన్ గా మార్గో రాబీ నటించింది కదా. ఇప్పుడు జేమ్స్ గన్ డీసీయూలో హార్లీ క్విన్ క్యారెక్టర్ లో తను రిటర్న్ అయ్యే ఛాన్స్ లేదంట. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్టులలో ఈ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేసి వేరే యాక్టర్స్ ని తీసుకునే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ఫైనల్లీ రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అండ్ ప్రెసెంట్ డీసీ స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీ కోసం ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్, స్టంట్స్, కాస్ట్యూమ్ అండ్ కెమెరా వర్క్ వీటన్నిటి కోసం టెక్నీషియన్స్ ని హైర్ చేసుకుంటున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఎర్లీ 2026 లో అఫీషియల్ గా స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ బ్యాట్మెన్ 2 మూవీలో రాబిన్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నాడు అని రీసెంట్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి. అండ్ జేమ్స్ గన్ దానికి రియాక్ట్ అవుతూ ఏం చెప్పారు అంటే మీరు ఆన్లైన్ లో ఏది పడితే అది నమ్మకండి, మేమే ఈ స్క్రిప్ట్ ని 6 చదివాం, మాకే తెలియని విషయాలు ఆన్లైన్ లో స్ప్రెడ్ చేస్తున్నారు, సో మీరు వీటిని నమ్మకండి అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ అండ్ జేమ్స్ గన్ కలిసి ఈ బ్యాట్మెన్ 2 మూవీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే సూపర్ మ్యాన్ మూవీ ఇప్పటి వరకు 570 మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ యొక్క ఫైనల్ రన్ వచ్చేసి 640 లేదా 680 వరకు వచ్చి ఆగిపోయే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ఈ మూవీ ఆగస్టు 26న డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ కాబోతుంది. అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈ మూవీ రెంటల్ ఆప్షన్ లోకి రాబోతుందన్నమాట. అండ్ డబ్ల్యూబీ స్టూడియోస్ యొక్క సీఈఓ అయిన డేవిడ్ జాస్లో రీసెంట్లీ ఏం చెప్పారు అంటే ప్రెసెంట్ జేమ్స్ గన్ ద సూపర్ ఫ్యామిలీలో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రాస్తున్నాడు అని డేవిడ్ జాస్లో కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రీవియస్లీ జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ సీక్వెల్ డెవలప్ చేస్తున్నాను అని చెప్పాడు. అండ్ ఇప్పుడేమో జాస్లో సూపర్ ఫ్యామిలీ అంటున్నాడు. సో సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీలో సూపర్ మ్యాన్ అండ్ సూపర్ గర్ల్ టీమ్ అప్ ఉండబోతుంది అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో పేడ్రో పాస్కల్ రీడ్ రిచర్డ్ క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. అండ్ రీసెంట్లీ పేడ్రో పాస్కల్ డూమ్స్డే మూవీలో తనకి సంబంధించిన సీన్స్ అన్ని షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు అని డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు అనాది అర్మాస్ ని ఒక పెద్ద రోల్ కోసం తీసుకోవాలి అని కన్సిడర్ చేస్తున్నారంట. బట్ ఆ రోల్ ఏంటి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళతో జరిగిన ఇంటర్వ్యూలో క్రిస్ హెమ్స్వర్త్ ఏం చెప్పారు అంటే అతను ఎంసీయూలో థార్ క్యారెక్టర్ లో ఇంకా చాలా కాలం పాటు కంటిన్యూ అవుతాడు అని కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రీవియస్లీ కెవిన్ ఫైగి కూడా ప్రెసెంట్ క్రిస్ హెమ్స్వర్త్ తన ప్రైమ్ టైమ్ లో ఉన్నాడు, అతను ఇంకో 10 సంవత్సరాల పాటు థార్ క్యారెక్టర్ లో కంటిన్యూ అవ్వగలడు అని అతను చెప్పుకొచ్చాడు. సో ఫ్యూచర్ లో కూడా థార్ క్యారెక్టర్ లో క్రిస్ హెమ్స్వర్తే కనిపించబోతున్నాడు అని కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ సోనీ వాళ్ళు తమ యానిమేటెడ్ స్పైడర్ వర్స్ లో మొత్తం 4 ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్నారంట. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ అనమాట. ఈ మూవీ June 25, 2027 రిలీజ్ కాబోతుంది. అండ్ దీంతో పాటు స్పైడర్ పంక్ క్యారెక్టర్ కి సంబంధించి, వెనమ్ కి సంబంధించి, స్పైడర్ ఉమెన్ కి సంబంధించి కూడా 3 యానిమేటెడ్ ప్రాజెక్టులు డెవలప్మెంట్ లో ఉన్నాయని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ వీళ్ళు లైవ్ యాక్షన్ మూవీస్ తీసి పెద్దగా పొడిచేదేం లేదు కాబట్టి యానిమేటెడ్ మూవీస్ తీసుకుంటున్నారు అని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పనిషర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ 2026 లో జియో హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ అప్డేట్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రీసెంట్లీ చాలా వీడియోస్, చాలా ఫోటోస్ అవన్నీ బయటకు వస్తున్నాయి. లిటరల్లీ మూవీకి సంబంధించిన ఒక సీన్ మొత్తం రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ లోనే చూసేసాను. మొత్తం ఆ లీక్స్ అన్ని బయటకు వచ్చేసాయి. మొత్తం రియల్ లొకేషన్స్ లో ప్రాక్టికల్ ఎఫెక్ట్లు యూజ్ చేసి చాలా బాగా తీస్తున్నారు. బట్ ఈ లీక్స్ మాత్రం ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి. రీసెంట్లీ జెండయా టామ్ హాలండ్ ని కలవడానికి షూటింగ్ స్పాట్ కి వెళ్ళిందనమాట. ఆ ఫోటోస్ కూడా లీక్ అయినాయి. బట్ జెండయా అక్కడ తన సీన్స్ షూట్ చేయడానికి రాలేదు, జస్ట్ అక్కడ విజిట్ చేయడానికి వచ్చిందంట. అండ్ ఈ మూవీలో ఎంజే క్యారెక్టర్ కి స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా తను మేజర్ రోల్ లో కనిపించబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ రీసెంట్లీ పనిషర్ స్పెషల్ ప్రెజెంటేషన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో జాన్ బెంథల్ కూడా ఈ మూవీ యొక్క షూటింగ్ లో త్వరలో జాయిన్ అవుతాడంట. అండ్ ఈ మూవీ PG-13 కాబట్టి ఈ మూవీలో పనిషర్ క్యారెక్టర్ పెద్దగా వైలెంట్ గా ఏమీ ఉండడంట. జస్ట్ పనిషర్ ఇందులో తన కొత్త అడ్వాన్స్ వెపన్స్ తీసుకుని ఫైట్ చేస్తాడంట. అండ్ ఈ మూవీలో స్కార్పియన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న విలన్ రిటర్న్ అవ్వబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది కదా. ఆ యాక్టర్ రీసెంట్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ 2 ఫోటోలు పెట్టాడు. దీన్ని బట్టి ఈ మూవీలో అతను కామిక్ అక్యురేట్ సూట్ లో ఉండబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ వెనమ్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ మూవీలో వెనమ్ క్యారెక్టర్ కూడా ఉండే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో మిస్టర్ నెగటివ్ విలన్ క్యారెక్టర్ లేడు, అండ్ కింగ్ పిన్ విలన్ క్యారెక్టర్ కూడా ఉండే ఛాన్స్ లేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ షూటింగ్ స్పాట్ లో రైనో హెడ్ లాగా ఏదో ఒక థింగ్ కనిపించింది అని కూడా కొన్ని
రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లాగా కొంచెం డార్క్ టోన్ లో కూడా ఉండబోతుంది అని చెప్పి ఇలా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటిలో ఎంతవరకు నిజముందో ఎవరికి తెలియదు. సో మీరైతే వీటిని జస్ట్ రూమర్స్ గా భావించి ఇక్కడతో వదిలేయండి. అండ్ మొత్తానికైతే స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ చూస్తుంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్లతో మూవీని మంచిగానే తీస్తున్నారు అనిపిస్తుంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.